హలో అండి రాహుల్ హాయ్ గారు. అండి. ఓయో వాళ్ళు ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. దేవుడు ఎక్కడైతే ఉంటాడో అక్కడ ఎక్కడ అని లేదు. ఎక్కడైనా దేవుడు ఉంటాడో ఓయో కూడా అంతే. మొత్తం ఎక్కడైతే పడితే అక్కడ మేము ఉంటాం అంటున్నారు. తప్పే ఉంది వాళ్ళు బిజినెస్ చేసుకుంటే నాకు అనిపిస్తుంది అది. అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఓయో సంస్థ ఓయో రూమ్స్ని ఎందుకు పెట్టిందనేది మనం మాట్లాడదాం ముందు. ఇప్పుడు ఎక్కడెక్కడి నుంచో ఊర్ల నుంచి వస్తారండి. ఉమ్, హోటల్స్లో ఉండాలంటే 2,000 3,000 రోజుకి పెట్టాలి. అవును. ఈ మధ్య జిఎస్టీ అంటే అప్పట్లో వాడు పెట్టినప్పుడు జిఎస్టీ ఉండింది ఉంది. ఉమ్, అప్పుడేగా తీసుకొచ్చారు మోడీ గారు. ఈ 2,000 రూపాయలు బ్యాన్ ఇవన్నీ చేసిన తర్వాత ఓయోస్ అనే సంస్థలు ఎక్కువ అభివృద్ధి చెందాయి. ఎందుకంటే 2,000 రూపాయలు పెట్టే కాడ మనం 500 600కే ఉండొచ్చు, ఫ్యామిలీతో వచ్చి ఉండొచ్చు. ఉమ్, దీనికి సింగిల్స్ నాట్ అలౌడ్, ఫీమేల్ సింగిల్స్ నాట్ అలౌడ్, పెళ్లి కాని వ్యక్తులు నాట్ అలౌడ్, అలాంటి నిబంధనలు ఏమీ లేకుండా ఉమ్, తెచ్చారు. కానీ ప్రజలకి వాళ్ళ వ్యాపారంలో వాడు భాగంగా వాడు చెప్పింది ఏంటంటే, మేము ఎక్కడ అంటే అప్పుడు ఉమ్. మేము చాలా తక్కువ రుసుముతోటి, చాలా తక్కువ కాస్ట్ తోటి మీరు చెల్లించుకొని మేము ఆ దాంట్లో ఉండొచ్చు అని ఇప్పుడు పెట్టాడు. దాన్ని మనం ఎలా చెడగొట్టామో చెప్తా ఇప్పుడు. అదే ఇప్పుడు మళ్ళీ అంటే నేను కూడా చెప్పలేదు అనుకోండి, నేను ఏదో సపోర్ట్ చేస్తున్నాను అనుకుంటారు. అందుకే ముందు నేను కూడా ఒక మాట చెప్పేస్తా. ఇప్పుడు వాళ్ళు ఏం చేస్తారు, ఒక హోటల్లా కాకుండా ఒక అపార్ట్మెంట్లా తీసుకుని దాన్ని డివైడ్ చేసుకుంటూ పెట్టారు. అవును, ఇప్పుడు చాలా మంది ఫ్యామిలీస్ మీరు అన్నట్టుగా లబ్ధి చేకూరిన వాళ్ళు ఉన్నారు కదా. అవును. బిలో మిడిల్ క్లాస్ వాళ్ళు హాస్పిటల్ పనులు ఉంటాయి, ఇక్కడ నిమ్స్కి రావాలి, అక్కడ ప్లేసులు సరిగ్గా ఉండకపోవచ్చు. అక్కడ అక్కడ ఓయో దగ్గర మనం 500 600 700 పెడితే ఒక రూమ్ వస్తుంది. అవును. ఉండి పిల్లల్ని హాస్పిటల్లో చూపించుకుని వెళ్ళే వాళ్ళు అందులో ఉన్నారు. ఇప్పుడు ఓయో వాడు ఇంకా ఏం చేశాడు, గంట కూడా ఉండొచ్చు, నువ్వు 6 గంటలు ఉండొచ్చు, హాఫ్ డే ఉండొచ్చు అని వాడు ఇంకా ఆఫర్స్ పెట్టాడు. అదే 24 hours ఉండాలి హోటల్లో అయితే. మినిమం 2,000 హోటల్కి వెళ్తే. ఇప్పుడు వాడు గంటకే ఛార్జ్ చేస్తాడు, 3 hours కి ఛార్జ్ చేస్తాడు. ఇంటర్వ్యూకి వస్తారండి, అవును. బస్ స్టాండ్లలో, రైల్వే స్టేషన్ లో ఫ్రెష్ అయ్యే కొంతమందికి ఆ హైజీన్ నచ్చదు, ఆ స్మెల్ నచ్చదు, ఎంత క్లీన్ గా ఉన్నా కూడా. వాడు కరెక్ట్ గా ఆ టైంకి రావాలి, అక్కడికి వచ్చి ఒక ఫ్రెష్ అవ్వడానికి ఒక ప్లేస్ ఒక 500 600 పెట్టుకుంటాడు, ఉంటాడు. ఇప్పుడు అక్కడైనా 100 రూపీస్ 200 రూపీస్ పే చేసేదారా, ఇక్కడ వాడు 300 పెట్టుకుంటాడు. ఒక టైం లిమిట్ ఉంటుంది కాబట్టి నువ్వు హ్యాపీగా ఫ్రెష్ అయ్యి సింగిల్ గా ఫ్రెష్ అయ్యి వెళ్తావు. డార్మెటరీస్ కూడా పెడుతున్నాడు వాడు. ఇప్పుడు ఇంకా మాట్లాడుకోవాలనుకుంటే మనము ప్రతి ఒక్కరు ఓయో గంటకి ఇస్తున్నాడంటారా, ఓయో ప్రతి ఒక్కరు ఓయో అంటారా అని వాడుకుంటున్నాం అనేది చూడాలి. అది మనం వాడేమైనా ఇల్లీగల్ దందాలు చేయమన్నాడు అక్కడికి వచ్చి. అదే కదా. లోపల మీరు ఏం చేస్తున్నారు వాడికి తెలుసా? ఎయిర్పోర్ట్ ట్రాన్సిట్కి వస్తారండి, ఫ్లైట్ ఇన్ని గంటలు డిలే అంటాడు, లేదా ఈరోజు నైట్ ఫ్లైట్ దిగుతాము, రేపు పొద్దున్న ఫ్లైట్ ఉంది మనకు. ఎయిర్పోర్ట్లో వాటర్ బాటిల్ మనం బయట కొనే 20 రూపాయల వాటర్ బాటిల్ ఎయిర్పోర్ట్లో 200. అలాంటిది వాడు ట్రాన్సిట్ పెట్టుకొని అక్కడ ఎందుకుంటాడు? ఎయిర్పోర్ట్ చుట్టూ మినిమం ఒక 30-40 ఓయోస్ ఉన్నాయండి. ఎంతమందికి ఉపాధి అది. కానీ దాన్ని మనం ఎలా యూజ్ చేస్తున్నాం, స్టూడెంట్స్ ఎలా యూజ్ చేస్తున్నారు, అక్రమ సంబంధాల కోసము సెక్షువల్ ప్లేస్గా తీసుకుని వెళ్ళి దాన్ని చెడగొట్టి ఓయో అంటే భయపెట్టేలా చేశారు. అమ్మో ఓయోన రైడింగ్ జరుగుతుందేమో, అమ్మో అది ఓయోనా, ఓయో పోదామా. వాడి ఎంత మంచి ఉద్దేశంతో దాన్ని హోటల్ని పెడితే వీళ్ళది మనం తీసుకొచ్చి అంత భ్రష్టు పట్టించేసాం. ఇప్పుడు బాయ్కాట్ ఓయో అని చెప్పి ట్రెండ్ చేస్తున్నారు. ఎందుకు బాయ్కాట్ చేయాలి? అతను చెప్పిన స్టేట్మెంట్ ఏంటి? దేవుడు అన్ని చోట్ల ఎక్కడ ఉంటాడో మేము కూడా అక్కడే అన్ని చోట్ల విస్తరించుకుంటున్నాం, మా బిజినెస్ని మేము ఎక్స్పాన్షన్ చేసుకుంటున్నాం. దాన్ని దేవుడి పేరు యూజ్ చేశాడంటే హిందూ సాంప్రదాయాన్ని దెబ్బతీసేటట్టు మాట్లాడుతున్నారని కేసులు వేస్తున్నారు. మనం అసలు ముందు ముఖ్యంగా సాంప్రదాయంగా ఉన్నామా? మనం మాట్లాడుకుంటున్నాం. హోటల్స్ లో ఇల్లీగల్ ఇవి జరగట్లేదా? అదే చెప్తున్నా. మనం ఉన్నామా? డబ్బులు లేనోళ్ళు ఓయకపోతున్నారు, డబ్బులు ఉన్న వాళ్ళు హోటల్స్ పోతున్నారు. ఆబ్వియస్ గా 5 స్టార్ హోటల్స్కి వెళ్తున్నారు, 7 స్టార్ హోటల్స్కి వెళ్తున్నారు. మనం చూసేదాన్ని బట్టి ఉంటుందండి. దానికి వాళ్ళు ఇచ్చిన వివరణ ఏంటంటే, వాళ్ళు ఇచ్చిన స్టేట్మెంట్ ఏంటంటే, దేవుడు ప్రతి చోట ఎక్కడైతే ఉంటాడో మావి కూడా అక్కడే ఉన్నాయి అని వాళ్ళు లింక్ పెట్టాడు. అతను ఇచ్చింది ఏంటంటే, ఇప్పుడు ఆధ్యాత్మిక ప్లేసెస్లో అంటే వారణాసి అండ్ ప్రయాగరాజ్, శ్రీశైలము, ఇలాంటి కొన్ని ప్లేసెస్ ఉంటాయిగా, గయా, విజయవాడ, తిరుమలలో తిరుమలలో ఎట్లాగో గవర్నమెంట్కి సంబంధించినవి ఉంటాయి కాబట్టి అలాంటి పైన పెట్టడానికి ఉంటుంది. కింద ప్లేసెస్ దేవుణ్ణి దర్శించుకోవడానికి వచ్చిన వాళ్ళు, రెస్టారెంట్ పెద్ద పెద్ద హోటల్స్ వాళ్ళు రోజుకి 7,000 8,000 వెచ్చిస్తున్నారు. ఇప్పుడు ఇక్కడికి వచ్చి మేము ఇబ్బంది పడ్డం దేనికి? 500 800కి మేము ఒక రోజు నైట్ ఇస్తున్నాం. మీరు వచ్చి స్నానం చేయాలి మహాకుంభమేళాలో, నీకు ట్రైన్ ఉంది ఈవినింగ్ 7 గంటలకి, నువ్వు హోటల్ బుక్ చేసుకుంటే 4,000. నేను బుక్ చేసుకున్న హోటల్ 23,000 అండి రోజుకి.
మరి నేను అక్కడైతే ఓయో నాకు దొరకలేదు. దొరుకుంటే నేను ఆ 4 గంటలు నేను అక్కడే ఉంటానేమో. కాస్త నీట్నెస్ కూడా మెయింటైన్ ఇప్పుడు మెయింటైన్ చేస్తున్నారు, ఒకప్పుడు లేదు. ఆ యాజమాన్యం మారింది, మేనేజ్మెంట్ కొత్త వాళ్ళని పెట్టుకున్నారు. అంటే తీసుకునే ప్లేసెస్ని బట్టి కూడా ఉంటాయి కదా. ఇప్పుడు ఫ్రాంచైజ్ తీసుకుంటారు, ఓయో ఫ్రాంచైజ్ తీసుకున్నప్పుడు నువ్వు మెయింటైన్ చేయాలి, అది ఓయో తప్పు కాదు కదా. కానీ చేయకపోతే అది ఓయోకే కదా. అదే 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 చెప్తున్నా, ప్రతి ఒక్కటి దానికే లింక్ చేస్తున్నారు. ఇప్పుడు హిందూ సంఘాలు ఇంకొకటి కూడా మనం కరెక్షన్ చేద్దాంలేండి. నిజంగానే హోటల్కి ఎవరు వస్తున్నారు, వాళ్ళ అడ్రస్ ప్రూఫ్ ఏంటి, వాళ్ళ ఏజ్ లిమిట్ ఏంటి అనేది కాస్త పరిగణనలోకి తీసుకుంటే మేబీ ఇంత బ్లేమింగ్ ఉండకపోయి ఉండేది. జనరల్గా ఏంటంటే ఓయో యాప్లో ఖచ్చితంగా నువ్వు ఐడి కార్డ్ అనేది సబ్మిట్ చేయాలి, యాప్లో బుక్ చేసుకునే పని అయితే. అలా ప్రత్యేకమైన ట్రావెల్ సైట్స్లో బుక్ చేసుకునే పని అయితే అవసరం లేదేమో. కొన్ని సైట్స్ ఉన్నాయి, గోఐబీబో, మన booking.com, yatra.com, ఇవన్నిట్లో అయితే ఖచ్చితంగా మన ఐడి కార్డ్స్ అనేవి ఖచ్చితంగా మనం పంపించాలి. అబోవ్ 18 మ్యాండేటరీ ఉంటుంది. అండ్ ఇంకొకటి కూడా ఎయిర్బిఎన్బి అని కూడా ఉంటాయి, మనం ఎక్కడికైనా వెళ్ళినప్పుడు అట్లా కూడా ఉంటాయి. ఎయిర్బిఎన్బికి మ్యాండేటరీ చెక్స్ ఉంటాయి. ఎయిర్బిఎన్బి ఏంటో తెలుసా, మన సెల్ఫీ చెక్, మన ఐడి కార్డ్స్ చెక్ మ్యాండేటరీ ఎయిర్బిఎన్బి. అవి ఉంటేనే మీకు బుకింగ్ కన్ఫర్మ్ అవుతుంది, లేకపోతే కన్ఫర్మ్ కాదు. మనీ కట్టినా కూడా కన్ఫర్మ్ కాదు. కానీ ఇక్కడ జనాలు దీన్ని ఎలా యూజ్ చేసుకుంటారో చెప్తాను. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ బంజారాహిల్స్ రోడ్ నెంబర్ 13లోనో 14లోనో ఒక ఓయో ఉంది. ఆ ఓయో ఒక ఫ్రాంచైజ్ వాడు తీసుకొని ఓయో చేసుకున్నాడు. ఆ ఫ్రాంచైజ్ వాడికి ఫ్రెండ్స్ ఉంటారు, అక్కడ పెట్టే వాళ్ళని కుర్రాలనే పెడతాడు కదా. క్లీనింగ్ కోసం 18 19 కుర్రాలని పెడతాడు క్లీనింగ్ కోసము. ఆ కుర్రాళ్ళకి ఫ్రెండ్స్ ఉంటారు, ఒరే రండ్రా నేను ఇస్తాను లేరా, మా మేనేజర్ మంచోడే, మా మేనేజర్ లేనప్పుడు పిలుస్తాలే, రూమ్ ఖాళీగా ఉన్నప్పుడు రండి పార్టీ చేసుకుందామని ఇలా భ్రష్టు పట్టిస్తున్నారు. ఇవి కంట్రోల్ చేయాలి. ఇవి ఎవరు కంట్రోల్ చేయాలి? ఓయో సంస్థకి తెలియదు ఇవన్నీ వీడియోలు తీసి మీ ఓయోలో జరుగుతుందంటే వాడు ఓయో మన క్లోజ్ చేశారు కదండి. ఆల్మోస్ట్ ఆల్ 1000+ బ్రాంచెస్ని ఓయో క్లోజ్ చేసి మళ్ళీ పునరుద్ధరించారు. అండ్ ప్రయాగ్రాజ్ ఇప్పుడు ఆయన పెట్టిన స్టేట్మెంట్కి వాడు ఇచ్చిన వివరణ ఏంటంటే, ఆధ్యాత్మికంగా మేము కూడా మా సంస్థలని ఎక్స్పాన్షన్ చేసుకుంటున్నాము, మా సంస్థ దీని వరకే అని అనుకునే వాళ్ళకి ఇది స్లిప్పర్ షాట్. ఓయో రూమ్స్ సెక్షువల్ కోసమే, లేకపోతే గాంజా కొట్టడానికే, లేకపోతే ఇంకేదైనా సబ్స్టాన్సెస్ తీసుకోవడానికే అన్న వాళ్ళకి కాదండి. మేము ఆధ్యాత్మికంగా కూడా మేము ప్రజలకి దగ్గరలో ఉండి, ఎవడైనా నిజంగా ఇప్పుడు నైట్ అండి వర్షంలో వచ్చేస్తాం, మనకి హోటల్స్ దొరకవు, అక్కడ ఓయో ఉంది వెళ్తాము అనుకునే వాళ్ళకి పవిత్రంగా కూడా ఉంటుంది మాది అని. ఇంకొకటి ఏంటంటే అఫోర్డబుల్ ప్రైజెస్ లో ఉన్నాయి అవి. అది ఎందుకు గుర్తించట్లేదు? వై పీపుల్ సీ ఇఫ్ యూ వాంట్ టు డూ సచ్ కైండ్ ఆఫ్ థింగ్స్ గో అండ్ డూ, బట్ డు నాట్ క్రియేట్ దట్ ప్లేసెస్ ఫర్ దట్. అవును, నువ్వు చేయాలనుకుంటే చేసుకో, కాదనట్లా. కానీ దానికోసమే హోటల్స్ లో నేను అనేది అదే, దానికోసమే అని ఓయో 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 అని క్లియర్ చేయడం, దానికి తగ్గట్టుగా పాటలు రాయడము జనాలు. అవును, ఎంత చండాలను సృష్టించారంటే ఒక సంస్థకి చెడ్డ పేరు తెచ్చారు. కానీ హియర్ నేను ఇక్కడ ఏం సపోర్ట్ చేయట్లేదు, కానీ నేను ఇప్పుడు దాన్ని అలా చూడను. ఎందుకంటే నేను అక్కడికి వెళ్ళి ఉండాలనుకుంటాను కొన్నిసార్లు, నేను దాన్ని అలా చూడను. నా ఫ్యామిలీతోనే వెళ్ళాలనుకుంటానండి, పెట్ ఫ్రెండ్లీ ఉండి. ఇప్పుడు నాకు డాగ్స్ని తీసుకుని అక్కడికి వెళ్దాం అనుకుంటాను ఓయోకి, నేను ఎందుకు దాన్ని అలా చూడాలి? అంతే కదా. ఫ్యామిలీస్ ఎందుకు వెళ్లకుండా చేస్తున్నారు? మనం సోషల్ మీడియాని ఎందుకు అంత మన కంట్రోల్లో పెట్టేసుకుంటున్నారు? సో ఇవి చాలా తప్పండి. సో వాడు పెట్టిన స్టేట్మెంట్ ఏంటంటే, ఆధ్యాత్మికమైన ప్లేసెస్లో కూడా మా ఎక్స్పాన్షన్ జరుగుతుంది, ప్లీజ్ యూటిలైజ్ ఇట్ అని చెప్పి. ఇప్పుడు గుడి ఉంటది, అక్కడ మనకి దొరకదు అకామిడేషన్, హోటల్స్ లోకి వెళ్ళి మనం ఉండలేము. అంత కాస్ట్ టూరిస్ట్ ప్లేసెస్, పిలిగ్రిమేజెస్ లో హోటల్స్ దొరకడం చాలా కష్టం. షిరిడీలో నేను 10 రోజుల ముందు బుక్ చేసుకుంటేనే నాకు 5,000 6,000 తీసుకుంటాను. గోవాకి న్యూ ఇయర్ టైంకి వెళ్ళినప్పుడు 10,000 1,00,000 రూపాయలు ఉంటుంది ఒక్కొక్క హోటల్. మంచి హోటల్ తీసుకోవాలంటే బీచ్ దగ్గరలో. వీడు బీచ్ దగ్గరలో 3,000కి ఇస్తున్నాడుగా కదా. మరి ఒక నైట్ ఉండడానికి ఫుడ్ ప్రొవైడ్ చేయడేమో, వాటర్ బాటిల్ బయట కొనుక్కొచ్చి తాగొచ్చు, పడుకోవచ్చు అక్కడే. సో దట్ ఈస్ వాట్ చూసే విధానాన్ని బట్టి ఉంటుంది. పచ్చకామెలాడికి లోకమంతా పచ్చగా కనిపించినట్టు ట్రోల్స్ చేసే వాళ్ళకందరికి అదే. కానీ ఒకటి నిజంగానే ఇంత తక్కువ రేటు కాబట్టి చాలా మంది వెళుతున్నారు అనుకుంటే దానికి కొన్ని లిమిట్స్ పెట్టుకుంటే సరిపోతుంది. రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ మార్చాల్సిన పరిస్థితి వాళ్ళకు అనిపిస్తే మార్చుకుంటారు. బట్ ఇప్పుడు ఈ బాయ్కాట్ ట్రెండింగ్ అనేది, బాయ్కాట్ ఓయో అనే దానికి వీళ్ళు చెక్ పెడుతూ ఒరే మేము చేసింది ఇది, ఆధ్యాత్మికంగా ఎక్స్పాన్షన్ అవుతున్నాము, మీరేమి తప్పు పట్టాల్సిన పని లేదు, ఒకవేళ మీ మనోభావాలు దెబ్బతిని ఉంటే మమ్మల్ని క్షమించండి అని స్టేట్మెంట్ ఇచ్చాడు. చూద్దాం. థ్యాంక్ యూ.